చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రభు పేరిట అందరికి వందనాలండి. వందనాలు. మంచిది ప్రియులారా, దేవుని గ్రంథములో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము. రోమాపత్రిక 8వ అధ్యాయము, ఒక వచనము నేను, ఒక వచనం మీరు. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి 39వ వచనం వరకు చదువుదాం. ఒక వచనము నేను, ఒక వచనం మీరు. 35 వరకు చదువుదాం. ఇట్లుండగా మొదటి వచనం చదువుతున్నాను, పేజీ నంబర్ 139. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? చదవండి. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవడని రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన చేద్దాం. కలుమయండి. ప్రార్థన. కన్నతండ్రి, మీకు స్తోత్రం. చదివిన లేఖన భాగాన్ని దీవించండి, మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. మీ తేటైన సంగతులే మాతో మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. కన్నతండ్రి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచాలని, సరిదిద్దాలని, సరిచేయాలని, మీరే మహిమ పొందాలని యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చదివిన లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. దీనికి నేను ఒక టైటిల్ పెట్టానండి. ఏంటండి? ఒక టైటిల్ ఏంటంటే భయము నుండి స్వేచ్ఛ. ఏంటండి? భయము నుండి స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాదండి. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. ఫియర్ అంటే భయం, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, విజయము. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. అంత మాత్రమే కాదు, విడుదల, స్వాతంత్రం. భయము నుండి స్వేచ్ఛ. అంత మాత్రమే కాదు, దేవుడు మన పట్ల కలిగి ఉండినటువంటి నిశ్చయతలు. ప్రభుని నమ్ముకుండిన మనము నిజముగా క్రీస్తు ప్రేమలో మన సురక్షితమైన జీవితం ఉన్నందున గతము గురించి, ప్రస్తుతం గురించి, వర్తమానము గురించి, భవిష్యత్తు గురించి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని స్వేచ్ఛాపరులుగా చేశాడు. ఒకప్పుడు మనకు భయం ఉండేదండి. ఏ భయము? రక్షణ లేదనే భయం ఉండేది. ఒకప్పుడు మనకు మరణ భయం ఉండేది. ఒకప్పుడు మనకు పాప భయం ఉండేది. ఒకప్పుడు మనకు నరక భయం ఉండేది.
అయితే ఈ భయములన్నిటిలో నుండి దేవుడే మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించాడు. బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు 31వ వచనములో మనం గమనిస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. ప్రియులారా, ఈ వచనాన్ని మనం చదివినప్పుడు గాడ్ ఫర్ హస్, ఏంటండి గాడ్ ఫర్ హస్, దేవుడు మన కొరకు 4 నిశ్చయితలు ఉన్నాయండి, 4 ప్రమాణాలు ఉన్నాయండి. దేవుడు మన పట్ల చేసినటువంటి ప్రమాణాలు. భయము నుండి స్వేచ్ఛ రావడానికి 4 కలిగి ఉన్నాం మనము. అది ఎలాగంటే, దేవుడు మన కొరకు, ఏంటండి దేవుడు మన కొరకు, తండ్రి అయిన దేవుడు మన కొరకు గనక ఆయన తన కుమారుణ్ణి పంపించినట్టు మనము 8వ అధ్యాయం 32వ వచనములో చూడవచ్చు. తండ్రి అయిన దేవుడు మన కొరకు, అందు నిమిత్తమై కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. అంత మాత్రమే కాదు, కుమారుడైన దేవుడు మన కొరకు అనే విషయాన్ని మనం చూడాలి. 8వ అధ్యాయం 34వ వచనం, ఎందుకొరకంటే ఆయన మన నిమిత్తం మరణమయ్యాడండి. అంత మాత్రమే కాదు, ఆత్మ కూడా మన కొరకే. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, మన పక్షమున మన కొరకు ఆత్మ పనిచేస్తుందండి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నిటినీ మన కొరకే చేస్తున్నాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము చేస్తున్నాడండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు మన కొరకు, ఏంటండి దేవుడు మన కొరకు. మరి మనము దేవుని కొరకేనా? దేవుడు మన కొరకు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడేమో మన కొరకు, తండ్రి అయిన దేవుడు మన కొరకే, కుమారుడైన దేవుడు మన కొరకే, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే, మనల్ని పిలిచిన దేవుడు మన కొరకు అన్నిటిని చేస్తున్నాడు, సమస్తాన్ని చేస్తున్న దేవుడు. 31వ వచనం తెలియజేస్తున్న మాట ఏమిటంటే, దేవుడు మన కొరకండి. ఎవరి కొరకండి? మన కొరకు. దేవుడు మన కొరకై ఉత్తమమైన ప్రణాళికను కలిగిన వాడండి, దాచాడు మన కొరకు. అవి పొందుకోవడం కోసం మనల్ని శ్రమల గుండా ప్రయాణం చేస్తాడు. దేవుడు మన కొరకు కొన్ని సందర్భాలలో మనం ఆలోచన చేస్తే, ఈ యాకోబు భక్తుడు అంటాడు పాత నిబంధన గ్రంథములో 42వ అధ్యాయములో, అక్కడ రాయబడిన మాట, యోసేపు దగ్గరికి యోసేపు అన్నలు వచ్చి, మాకు పలానా కరువు ఉంది, పలానా ఇబ్బంది ఉంది అన్నప్పుడు, నేను మిమ్మల్ని నమ్ముచున్నాను ఉన్న మాటలు చెప్తారండి యోసేపు అన్నలు. ఒకడు లేడు, తండ్రి దగ్గర ఒకడు ఉన్నాడు, మాకు పలానా కరువు ఉంది, మేము ఒక్కనికే చెందిన కుమారులం 12 మందిమి అని ఉన్నమాట చెప్తాడు. యోసేపు, మీరు యథార్థంగా మాట్లాడారు, అయితే మీకు ఒక షరతు నేను పెడుతున్నాను. ఏంటి ఆ షరతు అంటే, మీలో ఒకని నా దగ్గర ఉంచిపోవాలి అని. ఈ విషయాన్ని తీసుకువెళ్ళి తండ్రి దగ్గర చెప్తారు. తండ్రి గారు, ఫలానది జరిగింది అని చెప్పేసి వారికి ధాన్యం ఇచ్చింటాడు కదా యోసేపు. ధాన్యం ఇచ్చినప్పుడు ఆ ధాన్యాన్నంతా విప్పి తండ్రికి చూపిస్తారు. తండ్రికి చూపించినప్పుడు తండ్రి అంటాడు, తండ్రికి చెప్పారు, ఒకరిని యోసేపు దగ్గర పెట్టాలి. అప్పుడు యాకోబు అంటాడు, తండ్రి అయిన యాకోబు అంటాడు, యోసేపును పంపించారు, సిమియోను పంపించారు, ఇప్పుడు మరలా బెన్యామీన్ని కూడా పంపించాలనుకుంటున్నారా? దేవుడు నాకు ఇవన్నీ, దేవుడు అన్నాడు, ఇవన్నీ నాకు నష్టంగా జరుగుతున్నాయి అని అంటాడు. చాలామంది జీవితాల్లో ఇది ఆలోచన చేయరు. దేవుడు మన కొరకు అని ఆలోచన చేయరు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు దేవుడు ఎప్పుడు మనకు కష్టాలు పెడతారనుకుంటారు. దేవుడు ఎన్నడూ మనల్ని కష్టాల గుండెనే నడిపియాడండి. రాత్రి ఉంటుంది, పగులు కూడా ఉంటుంది, చలి ఉంటుంది, వర్షము కూడా ఉంటుంది, బాధలు ఉంటాయి, సంతోషం కూడా ఉంటుంది, జాగరణలు ఉంటాయి, నిద్ర లేని రాత్రులు, మంచి నిద్రను కూడా దేవుడే
కలిగిస్తాడు. మనము రూపాయి కాయిన్కి ఒకే పక్క ఉంటే ఒకే మూతి ఉంటుందా? బొమ్మ ఉంటుంది, బొరుసు, హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. అవునా? విశ్వాస యాత్రలో కూడా మనము కొన్ని సందర్భాలలో యాకోబులాగా ఆలోచన చేస్తాం. దేవుడు మనకు ఎప్పుడు నష్టాలే ఇస్తాడేమో, ఈ ఏముంటుంది, ఇది అపనమ్మకము ఏర్పడుతుంటుంది చాలా మటుకు. అలాగుండకూడదండి. దేవుడు మనల్ని తన ఉద్దేశాలలో నింపాలనుకుంటాడు. మన కొరకు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడండి, అవి గుర్తించలే మనం. ఒక మాట చూడండి, 29 అండి, 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం అండి. దేవుడు హానికరమైనవి చేయడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. రాబోయే దినాల్లో భవిష్యత్తులో కూడా దేవుడు సమాధానకరమైనటివి మనకిస్తాడండి. అంటే దేవుడు మన కొరకు ఉన్నాడు అనే సంగతి మనం గ్రహించాలి ప్రియులారా. దేవుడు ఎవరి కొరకు అండి? మన కొరకు. నిజంగా ప్రియులారా, మనకున్నవన్నీ కూడా దేవునివే, అవి మనకిస్తాడు. అవునా? దేవుడే మన కొరకు ఉన్నాడండి. తండ్రి అయిన దేవుడు మన కొరకు, కుమారుడైన దేవుడు మన కొరకు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మన కొరకు. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని తన ఉద్దేశములో, తన ప్రణాళికల గుండా నడిపిస్తూ ఉంటాడు. మనము ఎన్నటికీ కానీ అపనమ్మకంగా ఉండకూడదు. రోమాపత్రికలో మనం చూసినప్పుడు ప్రియులారా, ప్రాముఖ్యంగా మనము ఆలోచన చేయవలసిన సంగతి ఏంటంటే, రోమియులలో కొంత భయాందోళన ఉందండి. ఏముందండి? రోమియులలో భయాందోళన ఉంది. ఎందుకు వారు భయపడుచున్నారు? ఎందుకు వారు భయంలో ఉన్నారంటే, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవడైనా ఎడబాస్తాడేమో, మనల్ని ఎవరైనా ఎడబాపుతారేమో అనే భయం వారిలో ఉందండి. అందుకే పౌలు బలపరుస్తున్నాడు, వారిని ధైర్యపరుస్తున్నాడు. ఏమని? ఇట్లుండగా ఏమందుము, ఎట్లుండగా దేవుడు మన కొరకు ఉండగా, దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మన కొరకు ఉండగా విరోధి అయిన వాడు ఏం చేయగలడు? చాలా సందర్భాలలో దేవుడు మన పక్షమున లేడు అనుకుంటుంటారు. అందుకే ఇది జరిగిందండి, అందుకే ఈ సమస్య వచ్చిందండి, అందుకే ఈ ఇబ్బంది ఎదురైందండి, దేవుడు మన పక్షమున లేడు అని చాలా మటుకు ఫీల్ అయిపోతుంటారు. దేవుని ప్రేమ ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టదండి, ఎన్నడూ విడిచిపెట్టదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అయిన వాడెవడు లేడు. నరమాత్రుడు ఏం చేయగలడు? లోకమేం చేయగలదు? 10,000 మంది దండెత్తి వచ్చినా ఎవరు మనల్ని ఏమి చేయలేరు. మనము ధైర్యముగా నిలబడాలి. దేవుడే మన కొరకు ఉంటే ఇంకెవడేం చేయగలడండి? దేవుడే మన పక్షాన ఉంటే మనల్ని ఏది ఏం చేయగలదు? కరువు ఏం చేయగలదు? మనల్ని ఎవరేమీ చేయలేరు. కానీ మనం ఏం చేస్తుంటామంటే భయపడిపోతుంటాం. చిన్న విషయానికి భయపడిపోతాం. ఏమవుతుందో అన్న చిన్న విషయాలకు. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు లోకం గురించి ఆలోచించాల్సిన పని లేదండి. లోకం మొత్తం దండెత్తి వచ్చిన మనం భయపడవలసిన పని లేదు. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు అతని గురించి ఎప్పుడు సనిగేవారు, అతని గురించి ఎప్పుడు గునిగేవారు, అతని గురించి చెడుగా మాట్లాడుకునేవారు, అతని కొరకు అతన్ని చంపాలని వేటాడేవారు. అరణ్యములో తిరిగినవాడు భయపడ్డా? భయపడలేదండి. నేను దేవునికి ఇష్టడను గనక దేవుడు సమస్తము నుండి నన్ను తప్పించెను అనే మాట అంటాడు చాలాసార్లు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మన పక్షాన ఉంటే ఎవడేమి, చిన్న విషయాలకు భయపడిపోతాం. కొంచెం అనారోగ్యం వస్తే ఏం జరిగిందో అని
దిష్టి తీపించుకుంటాం. ఏం చేస్తాం? దేవుడే మన పక్షంగా ఉంటే దిష్టి ఎందుకండి? దిష్టి చుక్క ఎందుకండి? ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా కడుతున్నారు యవనస్తులు, ఎప్పుడు లేదు అది. కాలుకేం కడుతున్నారు? నల్ల దారం. ఏం దారం అది? చెప్పకనే చెప్తున్నారు, సైతానికి గుర్తు అనేది. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడండి? ఈ విరోధి ఎవడు చెప్పండి నాకు. ఎవడేం చేయలేడు. నూతనంగా బాప్తీసం తీసుకునేటప్పుడు కొందరు వ్యక్తులకు అన్నీ ఉంటాయి, తాయితలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమి? అవన్నీ తీసేస్తాం. ఎందుకు? దేవుడే అతనిలోనికి వచ్చాడు. ఎవడేం చేస్తాడు? రమ్మని. ఇంకా మన వాళ్ళు చిన్న సీమను చూసి భయపడుతున్నారు. ప్రభు గొప్పవాడు. ప్రభు ఎలాంటి వాడండి? గొప్పవాడు. ఎందుకు భయపడతావు? జిష్టి అని చెప్తావు. ఇంకా మార్పు రాలే. ఆయన మన పక్షమున ఉన్నాడు. విరోధి ఎవడు? ఇంకా ఎవడండి? ఆయన మన కొరకే ఉన్నాడు. భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకము లేనిది ఏది అక్కర్లేదు. దేవుడే మనకున్నాడంట. ఎవరున్నారు? దేవుడే మనకున్నాడు. గొప్ప భక్తుడు ఇలాగ అన్నాడంట, ఆకాశమందు నీవు ఉండగా నీవు నాకు ఉండగా లోకములోనిది ఏది అక్కర్లేదంటే ప్రభు అన్నాడంట ఇలాగూ, భూమి మీద నీవు ఉండగా ఏది నాకు అక్కర్లేదు. నువ్వు నా కొరకే ఉన్నావు ప్రభు అంటే, నేను కూడా నీ కొరకే ఉన్నాను రా అంటున్నాడు. ఎవరి కొరకు? దేవదూతల కొరకు ఉన్నాడు ఆయన. వినండి వినండి, ఎవరి కొరకున్నాడు? నీ కొరకున్నాడు ఆయన. ఎవరి కొరకు? కలెక్టర్ నీ కొరకు ఉన్నాడంటే, ఎమ్మెల్యే నీ కొరకు ఉన్నాడంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ముఖ్యమంత్రి నీ కొరకు ఉన్నాడంటే ఎంత ఆనందం నీకు. వాళ్ళంతా ఒక దినం పోతారయ్యా. దేవుడు ఎల్లకాలము నీతో ఉండేవాడు. మొదటివాడు, కడపటివాడు, మృతుడై మరలా బ్రతికి తిరిగి లేచినవాడు, ఆయన సజీవుడు, ఎల్లప్పుడూ నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు ప్రోత్సాహం ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. పడిపోయిన స్థితిలో ఉండినప్పుడు లేవనెత్తుతాడు. ఎవరు అక్కరకు రానప్పుడు దేవుడే అక్కర తీరుస్తాడు. ప్రతి విషయంలో నీకున్నాడు ఆయన. ఇది మరచిపోయి లోకంలో తిరుగులాడుతూ 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 ఏమి జరుగుతుందో, ఎక్కడ సహాయం దొరుకుతుందో ఎదురు చూసేవారు చాలామంది. ఎక్కడ తిరగాల్సిన పనులే, దేనికి మొక్కాల్సిన పనులే. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, ఆయనకి ఇష్టంగా జీవించు. 121వ కీర్తనలో మనం చూస్తాం, ఏం రాయబడింది? ఆకాశమందు చూడండి ఒక మాట, 121వ కీర్తన మొదటి వచనములో, ఎక్కడ నుండి నాకు సహాయం వచ్చును? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరి వలన? అమ్మా చెప్పండి, ఎవరి వలన? గట్టిగా చెప్పాలి. ఎవరి వలన? ఎవరి వలన? దేవుడు నీ కొరకుంటే నువ్వు ఎవరి కొరకున్నావు? యవనస్తుడా, దేవుడే నీ కొరకు ఉన్నాడు. నువ్వు ఎవరి కొరకు నీ జీవితం అప్పగిస్తున్నావు? నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని ఎవరి కొరకు అప్పగిస్తున్నావు? నీ ఆలోచనలు ఎవరి కొరకు ఇస్తున్నావు? దేవుడు నిన్ను పుట్టించాడయ్యా. కన్ను ఉందంటే నీకు ఎవరిచ్చారు? నీ కళ్ళు ఉన్నాయంటే, నీ తల ఉందంటే, నీకు వెంట్రుకలు ఉన్నాయంటే, నీ నోరు పనిచేస్తుందంటే, నీ నాలుక పనిచేస్తుందంటే, దేవుడు నోట్లో పెట్టిన పండ్ల ద్వారా నువ్వు తింటున్నావంటే, నీ దేహములో ప్రాణవాయువు ఉందంటే ఎవరిచ్చారు? డాక్టర్ ఇచ్చాడా? మీ తల్లిదండ్రులు ఇచ్చారా నీ ప్రాణము? తల్లిదండ్రుల ద్వారా నువ్వు పుట్టావేమో కానీ నీలో ఉండిన ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుండి వచ్చిందండి. అది వాస్తవానికి నీటిలో ఉంటే బిడ్డ బతుకుతాడా? బ్రతుకుతాడా? కానీ 9 నెలలు ఉమ్మ నీరులో ఎవరు పెంచారు? ఎవరు నిర్మాణం చేశారు? నీ కళ్ళు, నీకుండిన కళ్ళు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. నీకుండిన చేతులు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. నీకుండే వేలుముద్రలు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. నీకున్నది ఏది కూడా ఇంకొకరికి ఉండదండి. నీ ఎంట్రుకల్లో ఉండే DNA కూడా. అంతగా నిన్ను నిర్మించాడు. 9 నెలలు ఉమ్మ నీరులో దేవుడు నిన్ను పోషించాడు. నిర్మాణకుడు ఎవడు? దేవుడే.
దేవుడు నీ కొరకు అన్నీ చేశాడు. తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, నీకోసం ముఖం పైన ఉమ్మి వేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, చెంపల వెంట్రుకలు పెరుకు వేస్తున్నా మౌనంగా ఉన్నాడు, యెరూషలేము వీధుల వెంట ఈడ్చారు. ఎన్నో చేశాడు నీ కొరకు దేవుడు. నువ్వేం చేశావు దేవుని కొరకు? నీవు ఇంకా బ్రతుకుతున్నావంటే, నీలో ఇంకా ఊపిరి ఉందంటే దేవుడు పెట్టిన భిక్ష. ఇది ఎవరు ఇయ్యలేదండి, ఈ గాలి ఎవరు ఇయ్యలేదు. నువ్వు పీలుస్తున్న గాలికి ఎంత విలువ అవుతుందో తెలుసా? హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆక్సిజన్ పెడితే ఎంత అవుతుంది రోజుకు బిల్లు? ఎంత అవుతుందండి ఓన్లీ ఆక్సిజన్కి? ఎంత? మెడికల్ ఫీల్డ్ ఉన్నవారు ఉన్నారు ఇక్కడ, ఎంత అవుతుంది ఖర్చు? గంటకు 100, 24 గంటలు 2000, రోజుకు 2400. మనిషి ఎన్ని దినాలు బ్రతుకుతాడు? సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 ఇంటూ 24, 2400. 365 రోజులు ఇంటూ 2400 ఎంత అయింది చూడు. $365 రోజులు ఇంటూ 2400, 8 లక్షల. ఒక్క సంవత్సరానికి నీకు గాలి పీల్చడానికి ఖర్చు ఎంత అవుతుంది? 8 లక్షల. ఎంత అప్పు పడినావు దేవునికి చెప్పు మరి. గవర్నమెంట్ ఇచ్చింది గాలి, ఫ్రీ గ్యాస్ ఇస్తుందేమో ఇప్పుడు, పథకాలు ఇస్తారేమో. గాలి గవర్నమెంట్ ఇస్తుందా? దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. దేవుడు నీ కొరకు సమస్తాన్ని చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? 70. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు లెక్కై? ఎన్ని సంవత్సరాలు? ఇది గాలి పీల్చుకోవడానికి ఒక్కటే. నీ ముక్కు సర్జరీ చేయాలనుకో, డ్యామేజ్ అయితే ఎంత అవుతుంది? లక్షలు. నీకు పోయిన కన్ను పెట్టాలంటే లక్షలు, నీ కిడ్నీ ఫెయిల్ అయితే లక్షలు, నీ లివర్ ఫెయిల్ అయితే లక్షలు, నీ హార్ట్ ఫెయిల్ అయితే లక్షలు, నీ కాలు విరిగితే లక్షలు. అన్నీ నీకు మంచి అవయవాలు ఇచ్చాడు దేవుడు. దేహం అంతా మంచిగా చేశాడు, తన పోలిక చొప్పున చేశాడు. ఎవరి పోలిక చొప్పున? దేవుని పోలిక చొప్పున చేశాడు. ఇంత జీవితం నీకు ఇచ్చాడు, అన్నీ నీ కొరకు చేశాడు. నీ కొరకే పరలోకాన్ని వీడి లోకానికి వచ్చాడు. ఎంత అప్పు పడినవురా దేవునికి నీవు? అక్క, ఎంత అప్పు పడినవు నువ్వు దేవునికి? దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి మాట, దేవుడు మన పక్షమున ఉన్నాడు. నీ పుట్టుక వెనక, నీ నిర్మాణం వెనక, నీ జీవితం వెనక, నీ బ్రతుకు వెనక, నీ సమస్యల వెనక, ప్రతి దానిలో దేవుడు నీతో ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకో. మనతో ఉన్నవాడు దేవుడు, నీతో ఉన్నాడు. గాడ్ ఫర్ us. దేవుడు మన కొరకు, దేవుడు మన కొరకే. మరి నువ్వు దేవుని కొరకేనా? ఏం చేస్తున్నాం దేవుని కొరకు? నీ దేహముతో దేవుని మయంపరుస్తున్నావా? మన దేహము దేవుని ఆలయము, దేవునికి సమర్పిస్తున్నామా? ఈ ఆలయములో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. అయితే ఆలయాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. నీలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? అందుకే ఒక పాట మనం వింటాం. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోశానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. చప్పర్లు కొడదాం. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని. ఏం చేస్తున్నామండి? నీ దేహములో చాలా వింతలు ఉన్నాయి. నీలో రక్త ప్రసరణ జరుగుతుందా? ఆ రక్త ప్రసరణ కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందండి.
రోజుకు. నీ నిర్మాణం ఉందే ఎవరు చేశారు? ఇంతగా దేవుడు మన కొరకు ఉన్నాడు. రక్షణని చెడిపోయాం, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, ఇష్టానుసారమైన జీవితం జీవించాం, ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నాం, ఎన్నో చేశాం. మనం చెడిపోయిన వారమని దేవుడు దూరం పెట్టాడా? మనం పాపలమని దేవుడు దూరం పెట్టాడా? మనం అన్యాయస్తులమని దేవుడు దూరం పెట్టాడా? మనం లోకములో ఉన్నామని దేవుడు దూరం పెట్టాడా? మనం చెడు వ్యసనాలలో ఉండగా దేవుడు దూరం పెట్టాడా? భయంకరమైన జీవితం జీవిస్తుండగా దేవుడు దూరం పెట్టాడా? మనుషులు దూరం పెట్టారు, బంధువులు దూరం పెట్టారు, అన్నదమ్ములు దూరం పెట్టారు, స్నేహితులు దూరం పెట్టారు, లోకమే వెలివేసింది. దేశ దింబరిగా పాపములో తిరుగుచు, పాపముల చేత చనిపోయి బ్రతుకుచు, బతుకు జీవుడు అన్నప్పుడు దేవుడు మనల్ని చూశాడు, నిన్ను చూశాడు, నీ జీవితాన్ని చూశాడు, నీ ప్రవర్తనను చూశాడు, చచ్చిన మనల్ని బ్రతికించాడు. ఎంత ప్రేమ! ఇది కాదా దేవుడు మన కొరకు ఉన్నాడన్నది? ఏనాడైనా దూషిస్తావా దేవుణ్ణి? నాకు అది ఇవ్వలేదు, ఇది ఇచ్చాడు, అది చేయలేదు, ఇది చేయలేదు, దేవుడు ఇలాంటి వాడు అని అన్నావా? ఆయన లేకపోతే నీ జీవితం లేదు, ఇది గుర్తుపెట్టుకో. ఎన్ని నష్టము జరిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, యోబులాగా దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకొని పోయాను. దేవుడు చూడలేకపోయినాడన్నా వారి మంచి అంటారు కొందరు. అందుకే త్వరగా తీసుకుపోయాడన్నా. ఎవడు చెప్పాడు? మనల్ని బ్రతికించడమే గొప్ప సంగతి, మనలో ఊపిరి ఉంచడమే గొప్ప సంగతి. నీకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు ఉన్నారు, వారెట్ట? నీకంటే తిండి ఉంది, కొందరు తిండే లేకుండా మట్టి తిని బ్రతుకుతున్నారు, మరి వారే? కొందరు రోజు బిర్యానీ తింటున్నారు, కొందరు పస్తులు ఉంటున్నారు ఏమీ లేకుండా. మరి వారి జీవితం గురించి ఏం చెప్తావు? నాకు ఇది లోటు చేశాడన్నా దేవుడు. ఏం లోటు చేశాడు నీకు? కొందరు అంటారు నన్ను ఎందుకో నల్లగా పుట్టించినాడన్నా. అది కూడానా? దేవుని సృష్టిని, దేవుని నిర్మాణాన్ని నిందిస్తున్నావు నీవంతే. ఎప్పుడు పక్కన వాళ్ళకి ఐ లవ్ యూ అని చెప్పేదిగా నిన్ను నువ్వు చెప్పుకో. నీ అంతకు నన్ను నేను ప్రేమించుకుంటున్నానని చెప్పుకో. నీ దేహము చాలా గొప్పదండి, నిర్మాణం అది. నీ దేహం మొత్తం లక్షలు ఉన్నాయి నీ దేహంలో. ప్రాణముతో ఉంచాడు దేవుడు. నేను ఒకటే మాట చెప్తున్నా దీన్ని బట్టి, దేవుడు మన కొరకు. మొదటి మాట ఏంటంటే దేవుడు మన కొరకు. రెండవ మాటగా మనం చదువుదాం, చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ వచ్చిన మన ఆలోచన, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ హస్. ఏంటంటే క్రైస్ట్ డైడ్ ఫర్ హస్. దేవుడు మన కొరకు చనిపోయాడు. ప్రియులారా, మనం పాపలమై ఉండగా దేవుడు మన కొరకు ఉత్తమమైనది ఇచ్చాడు. ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు అండి. మనం ఎప్పుడు పాపులమై ఉండగా దేవుడు ఉత్తమమైనది ఇచ్చాడు. ఇప్పుడు మనము ఎవరమండి? ఆయన కుమారులము. ఇంకా ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలి దేవుడు, ఎంత శ్రేష్టమైనది ఇస్తాడు. వినండి వినండి, నా మాట వినండి, కొంచెం మనసు పెట్టి వినండి. మనము పాపులమై ఉండగా, లోకములో ఉండగా దేవుడు మనకు ఉత్తమమైనది ఇచ్చాడు. ఎప్పుడు? పాపులమై ఉండగా. మరి ఇప్పుడు మనం ఎవరము? ఆయన బిడ్డలం. చెప్పండి, మనం ఎవరమండి? ఆయన బిడ్డలము. నువ్వు ఎవరు బిడ్డవో? నువ్వు ఎవరు బిడ్డవో చెప్పు. దేవుని బిడ్డల. ఎవరు బిడ్డవమ్మా? దేవుని బిడ్డల. మీ నాన్న బిడ్డవే, మంచిదే. ఆయన రక్తములో కడగబడ్డాము. ఇప్పుడు ఎవరు బిడ్డలము? దేవుని బిడ్డలం, దేవుని పిల్లలం, దేవుని కుమారులము, కుమార్తెలము. మరి ఎంత శ్రేష్టమైనవి ఇవ్వాలి? పాపములో ఉండినప్పుడే ఉత్తమమైనది ఇచ్చాడే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. ఎఫెసీ పత్రిక, మనం ఇంకను అనే మాట చూడండి.
5వ వచనం, మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తన మహాప్రేమ చేత మనలను రక్షించను క్రీస్తుతో కూడా. పాపులమైనప్పుడే రక్షణ ఇచ్చాడు, ఎంతో శ్రేష్టమైనది ఇచ్చాడు. ఇప్పుడు ఆయన బిడ్డలం ఎన్ని ఇవ్వాలి మనకు? ప్రియులారా, మనము చదువుతున్న మాటల్లో ఆలోచన చేస్తే ప్రియులారా, రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో చూసినప్పుడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఏం అప్పగించాడండి దేవుడు? సమస్తాన్ని మనకిచ్చి తన కుమారుణ్ణి ఇచ్చాడు. వెనుదీయలేదంట. కుమారుణ్ణి ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? వెనుదీశాడా చెప్పండి? తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎవరిని? యేసు ప్రభుల వారిని. వెనుదీశాడా? తీయలేదండి, వెనుదీయలేదు. ఆయన అందరి కొరకు ఆయనను ఏం చేశాడు? అప్పగించాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు మన కొరకు చనిపోయాడు, సమస్తాన్ని ఇచ్చాడు, ఉత్తమమైనది ఇచ్చాడు మనకు, రక్షణ, సహవాసం, ఆయన సన్నిధి. ఇది పాపులమై ఉండిన మనకిచ్చాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనము ఆయన బిడ్డలము. ఇంకెంత శ్రేష్టమైనది ఇస్తాడండి ఆయన. శ్రేష్టమైన బలియాగము నీవై, శ్రేష్టమైన రక్షణనిచ్చావు. శ్రేష్టమైన బలియాగము నీవై, శ్రేష్టమైన రక్షణనిచ్చావు. శ్రేష్టమైన ఫలములతో జ్యేష్ఠులుగా చేశావు మమ్మును. శ్రేష్టమైన ఫలములతో జ్యేష్ఠులుగా చేశావు మమ్మును. జ్యేష్ఠులుగా చేశావు మమ్మును. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. శ్రేష్టమైన గీతాలతో స్తుతులను పాడెదం. శ్రేష్టమైన గీతాలతో కోట్ల కొలది స్తుతులను పాడెదం. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. ఎన్ని శ్రేష్టమైనవి ఇచ్చాడండి. శ్రేష్టమైన రక్షణను ఇచ్చాడు, శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన సహవాసం ఇచ్చాడు, శ్రేష్టమైన బ్రతుకునిచ్చాడు, పరిశుద్ధులను చేశాడు, పవిత్రులను చేశాడు, నీతిమంతులను చేశాడు, కడిగాడు. చెడిపోయిన మన బ్రతుకులను కడిగాడు, మన కొరకు చనిపోయాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ హస్. దేవుడు మన కొరకు చనిపోయాడు. 2 విషయాలు చూశాం. దేవుడు ఎవరి కొరకున్నాడు? మన కొరకే ఉన్నాడయ్యా. ఎవడైనా వెయిట్ చేస్తాడా మన కొరకు? ఎవరైనా ఎదురు చూస్తున్నారా మన కొరకు? ఎవరు ఎదురు చూడడం లేదు. ఎవని పనివాడు చేసుకుంటూ పోతున్నాడు. లోకములో ఇష్టానుసారమైన జీవితం ఉంది, కానీ దేవుడు మాత్రం నీ కొరకు చూస్తూ ఉన్నాడు. సొంత భర్త నీ కొరకు ఎదురు చూడడండి, సొంత భార్య నీ కొరకు ఎదురు చూడదండి, తోబుట్టువులు ఎదురు చూడరు, అన్నదమ్ములు ఎదురు చూడరు, బంధువులు ఎవడు నీ కొరకు చూడడు, నిన్ను గమనించడెవడు, నిన్నెవ్వడు పట్టించుకోడు. కానీ దేవుడు మాత్రము చూస్తున్నాడు. నేను మనుషులు ఎవ్వడు పట్టించుకోడు. తల్లి కూడా ఒక సందర్భంలో మర్చిపోతుంది, తండ్రి కూడా నేను ఒక సందర్భంలో మర్చిపోతాడు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను ఎదురు చూస్తున్నాడు నీ కొరకు. ఆయన
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఆలోచన చేయి ఒక్కసారి. ఎన్నిసార్లు తప్పించాడండి ప్రమాదాల నుండి? ఎన్నిసార్లు మనల్ని తప్పించాడండి దేవుడు? ఎన్నిసార్లు నిన్ను తప్పించాడు ఆపదల నుండి? ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో నుండి తప్పించారు? ఎవడైనా తప్పించాడా? ఎవడైనా రక్షించాడా? ఎవడైనా నీ కొరకు ప్రాణం పెట్టాడా? ఎవడైనా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడా? ఎవడైనా నీ కొరకు ఎదురు చూస్తున్నారా? ఎవరు లేరండి భూమి మీద, దేవుడు ఒక్కడే. గాడ్ ఫర్ హస్. దేవుడు మన కొరకు ఎన్ని చేస్తున్నాడు. కొట్టువారికి వీపును ఇచ్చాడు, వెంట్రుకలు పెరికివే వారికి చెంపలను అప్పగించాడు, తలపై ముళ్ళ కిరీటం పెడుతుంది. ఇవన్నీ ఎవరి కొరకండి? నీ కొరకే. తలపై 17 గాయములయ్యాయి ముళ్ళ కిరీటములు పెడితే. వీపుకు మొత్తం బలమైన గాయాలు 150 అయ్యాయి ఆయనకు. దేహమంతా 570 చిల్లరవైన గాయాలయ్యాయి, తలను మొదలుకొని అరికాలు వరకు. 6.5 లీటర్ల రక్తాన్ని గర్చాడు. 3 ఇంచుల మేకును కాళ్ళల్లో చేతుల్లో దిగగొట్టారు ఆయనకు. ప్రక్కలో బల్లెపు పోటు పొడిస్తే నీరు రక్తం కార్చాడు. యెరూషలేము వీధుల వెంట ఈడ్చుకొని వెళ్తుండగా, ముఖంపై ఉమ్ము వేస్తుండగా, దూషిస్తుండగా, నిందిస్తుండగా, అవమానపరుస్తుండగా, ఏలన చేస్తుండగా, తన చొక్కాను తీసుకొని చీట్లు వేసుకొని పంచుకుంటుండగా, నిన్ను నువ్వు రక్షించుకోరా అంటూ ఉండగా, కన్నవారు, సొంతవారు, సొంత వంశానికి చెందినవారు, సొంత గోత్రానికి చెందినవారు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, బరబ్బను విడుదల చేయండి, యేసును సిలువకెక్కించండి కేకలు వేస్తుంటే, ఆయన ద్వారా చనిపోయిన వారు తిరిగి లేచారు, ఆయన ద్వారా రక్షణ పొందారు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, చాంద్రోగులు బాగుపడ్డారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, చెడిపోయిన వారు బాగుపడ్డారు, దయ్యాలు పడిన వారు బాగుపడ్డారు. అందరూ మేలు పొందిన వారే. ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు. శిష్యులు సొంత శిష్యులే పక్కన ఉన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్ని అనుభవించాడు నీ కొరకు? దేవుడు మన కొరకు ఉన్నాడు గనక ఇన్ని చేశాడు. సృష్టిలు కనుక చేసిన దేవుడు మన కొరకు ఉన్నాడు అనేది ఎంత గొప్ప సంగతి అండి. ఎవడైనా ఉన్నాడా నీ కొరకు? నీ భర్త నీ కొరకున్నాడా? నీ తల్లి నీ కొరకుందా? నీ అన్న నీ కొరకున్నాడా? పలానా సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవడు నీ కొరకు లేడు. దేవుడే నీ కొరకున్నాడు గనక నిన్ను రక్షించాడు, ప్రాణమిచ్చాడు, నీకు ఊపిరినిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడండి. నీలో ఇంకా గుండె పనిచేస్తుంది. ఏదైనా ఆయన తీసుకున్నాడా? మనకే సమస్తాన్ని ఇచ్చాడు. ఒక్క చుక్కైనను రక్తపు బొట్టు మిగిల్చుకోలేదు ఆయన. అంతా మన పాపం నిమిత్తమై కార్చాడు. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంటావా నీవు? దేవుడు నా కొరకు, నేను దేవుని కొరకు అనే తీర్మానం. అందరు చెప్పండి, దేవుడు నా కొరకు, నేను దేవుని కొరకు. దేవుడు నా కొరకు, నేను దేవుని కొరకు. ఈ గొప్ప తీర్మానం నువ్వు చేసుకోవాలి తప్పకుండా.
ప్రతి క్షణము నీలో ఉండాలి. దేవుడు నా కొరకు ఎంత చేశాడండి, మరి ఇంత చేసిన దేవుని ఆదివారం విడిచిపెట్టి వేరే పనికి పోతావే? ఏదైనా దాచుకున్నాడు ఆయన? ఆయన మరణం అవుతాడని తెలుసా తెలీదు చెప్పండి. ఆయనకు తెలుసా? ఈ లోకానికి వచ్చింది ఎందుకొరకు ఆయనకు తెలుసు కదా. నేను చనిపోతానన్న సంగతి దేవునికి తెలుసు. తప్పించుకున్నాడా? ఎదురెళ్ళాడు సిలువకు. నీ పైన ఎంత ప్రేమ ఉందండి దేవునికి. లోకములో ఉండిన ప్రేమ వ్యర్థమైన ప్రేమలండి అన్నీ. నువ్విస్తే నిన్ను ప్రేమిస్తాడు, వాడిస్తే వాడిని ప్రేమిస్తారు. నువ్వు సహాయం చేస్తే నీ నక్కున చేర్చుకుంటారు. కానీ దేవుని ప్రేమ ఏమిచ్చామని ఆయనకు? ఏమని ఇచ్చామా మనకు? ఒకవేళ కానుకలు ఇస్తే ఆయనకు సరిపోతాయా ఆయనకు? విశ్వములో ఈ భూమి ఒక ఎడారికి వెళ్తే నువ్వు ఒక ఇసుక రవ్వ తీసుకో. ఆ ఇసుక రవ్వ ఈ భూమి ఇంకా మస్తుగుంది విశ్వం. భూమి వెనక కొన్ని నక్షత్రాలు, వాయువులు, పాలపొంతలు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఇసుక రేనంతని భూమి. ఆ భూమిలో ముఖ్యమంత్రి ఎంత, ప్రధానమంత్రి ఎంత, అమెరికా ఎంత, ఈ దేశాలన్నీ ఎంతయా మనము? ఆ దేశాలంతటిలో నీకుండిన ఆస్తి ఎంత? ఆ దేశాలంతటిలో నీకుండిన సంపద ఎంత? ఆ దేశాలంతటిలో నీ జీవితం ఎంత చెప్పు? ఈ ప్రపంచమే ఇసుక రేణు అంత అయితే నీ జీవితం ఎంత? అందులో ఏమిస్తావు దేవునికి? సిగ్గైతే లేదు. దేవుడు మన కొరకిని చేస్తే నువ్వేం చేశావు దేవుని కొరకు? రెండవ మాట, క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనల్ని రక్షించడానికి. ఇప్పుడు మనం పాపులమై ఉండగా చనిపోయాడు. అలాంటి సందర్భములోనే అంత శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు మనకు. పాపులమై ఉన్నప్పుడు మరి ఇంతగా మనం దేవుని బిడ్డలమయ్యాము. ఇప్పుడు ఎంత ఇవ్వాలైనా? ఇది 32వ వచనములోని అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం. మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకు ఏడు? ఇస్తాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మూడవదిగా 33వ వచనం చూద్దాం, చూడండి. ఆ దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడే దేవుడే. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధింపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చే దేవుడు. మూడో మాటగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. దేవుడు మనల్ని ఏం చేశాడండి? నీతిమంతులుగా తీర్చాడు. గాడ్ హ్యాస్ జస్టిఫైడ్ అస్. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చాడు. నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చాడు. శిక్ష విధింపవాడెవడు? అయితే అపవాది మనల్ని నిందించడానికి చూస్తుంటాడు. వాడు ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనములో చూస్తే అపవాది మనలను నిందించాలనుకుంటుంటాడు వాడు. కానీ దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆలోచన చేయండి. దేవుడు మన కొరకు చనిపోయాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎంత మంచి ఆశీర్వాదాలండి ఇవి. గాడ్ హ్యాస్ జస్టిఫైడ్ అస్. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. మన మీద నేరమోపు వాడేవాడు? బలం పొందుకుందాం. అపవాది ఏం చేస్తాడంటే మనల్ని బలహీనపరచడానికి ఇవన్నీ చేస్తుంటాడు. నీ కొరకు దేవుడు లేడు అని చెప్తుంటాడు వాడు. ఏం చెప్తాడు వాడు? నీ కొరకు దేవుడు లేడురా, నీ కొరకు ఏం చేయలేదురా వాడు. ఆదాము వాళ్ళను మోసపుచ్చినట్టు ఏమని చెప్పాడు? మోసపుచ్చాడు. మీరు ఇవి తిన్నప్పుడు దేవతల వలె అవుతారని చెప్పాడు. ఏమవుతారన్నారు? దేవతల కంటే గొప్పలు అవుతారా మీరు ఇది తింటే అన్నాడు. అంటే మీకు దేవుడు చెప్పలేదా ఇవన్నీ? దేవుడు మీ కొరకు లేడురా అన్నట్టు వాళ్ళతో మాట్లాడాడు అపవాది. అవునా?
మనం కూడా కష్ట సమయాల్లో, ఇబ్బంది సమయాల్లో ఉండినప్పుడు ఇవే తలంపులు వస్తాయి. దేవుడు మన కొరకు లేడు, మనకెవడు సహాయం చేసేవాడు లేడు, మనల్ని ఆదరించేవాడు లేడు. అరే, పాపంలో తిరుగుతున్న మనల్ని ఇన్ని ఇచ్చాడు, దేవుని బిడ్డలం ఎన్ని ఇవ్వాలి మనకి? ఆయన వైపు చూడడంలో చిన్న జిస్టికి భయపడతారు. దేవుడు మన కొరకు చనిపోయాడు, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 4వది చూద్దాం. చూడండి, 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసు క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుడు కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు మన నిమిత్తము మధ్యవర్తి అయ్యాడండి. 34వ వచనంలో ఏంటండి? క్రీస్తు మన నిమిత్తము మధ్యవర్తి అయ్యాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! చనిపోయిన క్రీస్తు యేసే. శిక్ష విధించేవాడేవాడండి? క్రీస్తు యేసే. మనల్ని నీతిమంతులుగా తీర్చిన వాడు ఆయనే. మన మీద నేరం మోపువాడెవడు? శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే కదా. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. ప్రియులారా, మన కొరకు, ఇక్కడ ఆలోచన చేయండి, ఏంటండి? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు, మన నిమిత్తము మధ్యవర్తి అయ్యాడు. మన నిమిత్తం ఏమయ్యాడైనా? మధ్యవర్తి అయ్యాడండి. గాడ్ ఫర్ హస్. ఆయన మన నిమిత్తం మధ్యవర్తి అయ్యాడు, మన నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు, కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అంత మాత్రమే కాదు, 35 నుండి 39 వరకు చదివితే క్రీస్తు మనలను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ అస్, క్రైస్ట్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం మిగిలిన భాగాన్ని ధ్యానం చేద్దాం. 3 భాగాలు ఇదంతా. మొదటి భాగం ఇప్పుడు అయిపోయింది. ఎన్ని భాగాలండి? 3 భాగాలు. ఇదంతా కూడా మనం ఆలోచన చేస్తే ఆయన మన నిమిత్తం ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. భయము నుండి స్వేచ్ఛ. ఆ రోమియులందరూ కూడా భయపడుతున్నారు. అయితే వాటన్నిటి నుండి దేవుడు స్వేచ్ఛనిస్తున్నాడు వారికి. భయపడద్దు, నేరం మోపువాడు ఎవడు లేడు, శిక్షించేవాడు ఎవడు లేడు, శిక్ష ఇప్పుడేమి లేదు. ఇంకా క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. మీరు ఇంకేం భయపడొద్దు, ఖడ్గానికి భయపడొద్దు, యవ్వనికి భయపడొద్దు. ఇక నేరం మోపు వాడేవాడు, శిక్షించేవాడెవడు లేడు, నిందించేవాడెవడు లేడు, అవమానించేవాడెవడు లేడు. క్రీస్తు మన పక్షమునుండగా విరోధి ఎవడు? ఇంకెవడు విరోధి లేడు మనకు. అన్ని దేవుడు మన కొరకు చేశాడు ప్రియులారా అంటూ ఉన్నాడండి. ధైర్యాన్ని ఇస్తున్నాడు వారందరికీ కూడా. శిక్ష లేదు, ఇప్పుడు శిక్ష లేదు. నేరం మోపువాడెవడు లేడు, తీర్పు తీర్చేవాడెవడు? ఆయనే ఇంకా తీర్పరి అయి ఉన్నాడు. ఆయన ఒక దినం తీర్పరిగా రాబోతున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చినవాడు ఆయనే, తన బిడ్డలుగా చేసుకున్నవాడు ఆయనే, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు ఆయనే, మన కొరకు ఎదురు చూస్తున్నవాడు ఆయనే, మన నిమిత్తం సమస్తాన్ని ఓర్చుకున్నవాడు ఆయనే, మన నిమిత్తం మధ్యవర్తిగా వచ్చినవాడు ఆయనే, మన కొరకు కలువరలో చనిపోయినవాడు ఆయనే. నువ్వేం చేశావు? అన్నీ ఆయనే చేశాడు. ఇక ధైర్యంగా ఉండు, నిశ్చింతగా ఉండు. ఎలాగుండాలి ఇప్పుడు? ధైర్యముగా, నిశ్చింతగా ఉండు. దేవుడు మన కొరకు అన్నీ చేశాడండి. అయితే ఇన్ని చేసిన దేవుడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపువాడు. ఈ అంశము వచ్చే వారం మనము ధ్యానం చేద్దాం. దేవుడు మన కొరకు ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నా కొరకు